ఓకే మళ్ళీ తీసేయి ఓకే అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ముందస్తు అడ్మిషన్లు పాఠ్యపుస్తకాల పేరుతో వేల రూపాయల దోపిడీని అరికట్టాలని ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో నీలం రాజశేఖర రెడ్డి భవన్ నందు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి డిఓ గారికి అనేక దఫాలుగా వినతి పత్రాలు ధర్నా రూపంలో మరి తెలియజేసినప్పటికీ జిల్లాలో కార్పొరేట్ విద్యా సంస్థలు నారాయణ, శ్రీ చైతన్య, భాష్యము, ట్రెల్లీసు, రవీంద్ర భారతి, మాంటీశ్వరి, ఏజీఎస్, ఎడిఫై ఇలా ఒక కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యులు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి మీరు ఏప్రిల్ మాసంలో చేరితే ఒక ఫీజు, జూన్ మాసంలో చేరితే ఒక ఫీజు అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినటువంటి వాటి ఫీజు కంటే రెట్టింపు ఫీజుతో లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. మరి తక్షణమే ముందస్తుగా చేస్తున్నటువంటి అడ్మిషన్లను అరికట్టాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఒక బ్రాంచ్కు పర్మిషన్ తీసుకొని 4-5 బ్రాంచులు నడుపుతున్నటువంటి అనుమతులు లేకుండా విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా ఇవాళ స్టేట్ సిలబస్ కు పర్మిషన్ తెచ్చుకొని సిబిఎస్ పేరుతో నడుపుతున్నటువంటి విద్యా సంస్థలపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఇవాళ ప్రధానంగా జిల్లాలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యా సంస్థల పేరుతో ముద్రించినటువంటి పుస్తకాలు అమ్మకూడదని చెప్పేసి ఒక నిబంధన ఉన్నప్పటికీ ఇవాళ పుస్తకాలు 9,000 నుంచి 15,000 రూపాయల వరకు అదే పుస్తకాల వ్యాపారం చేస్తూ ఇవాళ పుస్తకాలకు ఒక రేటు, యూనిఫామ్కి ఒక రేటు, బెల్ట్కి ఒక రేటు, షూకి ఒక రేటు, టైకి ఒక రేటు, స్టేషనరీ వస్తువులన్నీ కూడా మా విద్యా సంస్థలోనే కొనాలని చెప్పి ఒక నిబంధన పెట్టి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేల రూపాయలు జలగల్లాగా పీల్చుతున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల పైన మరి చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయించినటువంటి గ్రూపులే కాకుండా ఇవాళ సిబ్యాచ్ అంటూ, ఐకాన్ అంటూ, టెక్నో అంటూ, ఒలింపియాడ్ అంటూ, ఐపీఎల్ అంటూ, ఎంపీఎల్ అంటూ ఇలా రకరకాల కూరగాయల రూపంలో ఎలా అయితే పేర్లు పెట్టి విద్యా సంస్థల యాజమాన్యులు తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యులు ముందస్తు అడ్మిషన్లు అరికట్టకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రేపటి నుంచి ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి రేపటి నుంచి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలపైన ఉద్యమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి జిల్లాలో ఉన్నటువంటి డిఈఓ గారు, ఆర్ఏఓ గారు స్పందించి కార్పొరేట్ విద్యా సంస్థల ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రధానంగా ఈ జిల్లాలో కార్పొరేట్ విద్యా సంస్థలు అయినటువంటి నారాయణ విద్యా సంస్థలు, కానిజెంట్ విద్యా సంస్థలు సెలవు దినాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసుకుని సెకండ్ ఇయర్ వెళ్తున్నటువంటి విద్యార్థులు కూడా తరగతులు నిర్వహిస్తున్నారు. ఆర్ఏఓ గారు స్పందించి అలా సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్నటువంటి కానిజెంట్, నారాయణ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఏఎస్ఎఫ్ గా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యంలో హెచ్చరిస్తా ఉన్నాం.